వార్త 2వ అధ్యాయము పైకి తెచ్చి చూడండి. ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకా కొంచెం హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను, క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకళ్ళు చక్కగా గట్టిగా చదవండి. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తమ విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవునిని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వారలారా, ఈ రాత్రి కాలంలో దేవుని వాక్యము ఏమి మాట్లాడుతుంది అని అంటే అందరూ కూడా గమనించాలి. క్రిస్మస్ లోనికి వచ్చినప్పుడు క్రీస్తు ఏమి మాట్లాడతారో, ప్రభు ఏం మాట్లాడతారో. ఇదిగో ఈరోజు క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నాను. వీలుగా ఉంటే కొన్ని వారాలు కొన్ని చోట్ల నేను క్రిస్మస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. రేపు శుక్రవారము సహోదరి మరి శాఖాపతుల ఏడుకొండల గారింటి దగ్గర ప్రార్థన జరుగుతుంది. అక్కడ క్రిస్మస్ గురించి వాతావరణం బాగుంటే మాట్లాడటం జరుగుతుంది. అలాగే వచ్చి ఆదివారం రాత్రి ముందర నర్సవేణి గారు శ్రీని గారు ఇంటి దగ్గర ప్రార్థన కూడటం జరుగుతుంది. అప్పుడు కూడా క్రిస్మస్ యొక్క మరి కార్యక్రమంతో పాటు వర్తమానం ఇవ్వబడుతుంది. దేవుని బిడ్డలారా, అయితే ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, నేను నిజంగా చెప్పే మాట ఏంటంటే, అసలు నేను మాట్లాడకూడని పరిస్థితుల్లో ఉన్నాను. అయినప్పుడు కూడా దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. నేను పరిచర్య పరిశుద్ధాత్మ చేతనే నడుస్తాను, నడిపిస్తాను. అలాగనే దేవుని మాటలు చెప్తాను. నా సొంత మాటలు కానీ, నా సొంత ప్రేరేపణ కానీ, నేను కానీ సంఘం కానీ చేస్తే నేను ఒప్పుకోను. దేవుని యొక్క ప్రేరేపణ ప్రకారంగానే ఏ కార్యక్రమమైనా జరగాలని సంఘానికి నేను పిలువబడి నుంచి ఇప్పుడు దాకా కూడా ఆ విధంగా నడుస్తూ ఉన్నాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తాను. ఈ రాత్రి లూకా రాసిన ఈ సువార్త ఈ 2వ అధ్యాయంలో మీ అందరికీ తెలియని విషయం కాదు. ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, యేసు యొక్క పుట్టుకను గురించి ఈ అధ్యాయంలో రాయబడటం జరిగింది. అయితే మనం ఎన్నోసార్లు ఎన్నో పరిస్థితులలో ఈ వర్తమానాలు వింటూనే ఉన్నాము. అలాగే మనం అందరం కూడా ఏం చేస్తున్నామంటే అనగా నేర్చుకుంటూనే ఉన్నాము. అయితే ఇక్కడ ఒక వర్తమానము దేవుని దూతల చేత ఏం చేయబడిందంటే భూమి మీదకి కాపర్ల యొద్దకు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. కనుక వర్తమానం అనేది ఎక్కడి నుంచి రావాలి అంటే దేవుని యొద్ద నుంచి భూమి మీదకి తన దూతల దగ్గరికి రావాలి. వింటున్నారా? వర్తమానం అనేది సొంతంగా పాస్టర్ గారు మాట్లాడేది వర్తమానం కాదు. పాస్టర్ గారు ఏదో అక్కడక్కడ నేర్చుకుని చెప్పేది, ఏదో కాకమ్మ కథలు చెప్పేది వర్తమానం కాదు. దూత అనబడిన సేవకుడు ఎవరైతే ఉన్నాడో ఆ సేవకుడికి ఏమి అందజేయబడాలంటే వర్తమానము అందజేయబడాలి. అది దేవుని వద్ద నుంచే కిందకి దూత దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు మీరనే మాట. పాస్టర్ గారు
మరి దూతలకైతే దేవుడు వర్తమానం ఇస్తాడు, మరి మీరు పాస్ గారు కదా అని అంటారు. బైబిల్లో ఏం చెప్తుందంటే దేవుని చేత పిలువబడిన సేవకుడు, దేవుని వర్తమానమును అందించే దేవుని సేవకుడు, లేక ఆయా ప్రపంచ దేశాలలో దేవుని ప్రకటించి దేవుని అనగా ఊరేగింపచేసి స్వార్థ చేసిన సేవకుడిని దేవుడు అన్నాడు. ఇలా ఏమండి దేవుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? వీరు నా దూతలు. దేవునికి స్తోత్రం. ఎవరి దూతలు అండి? దేవుని దూతలు. చూడండి, పరలోకంలో దూతలు ఉన్నారు, భూమి మీద కూడా దూతలు ఉన్నారు. ఆమె చెప్పండి, గట్టిగా చెప్పండి. పరలోకంలో దూతలు ఉన్నారు, భూమి మీద దూతలు ఉన్నారు. పరలోకంలో ఉన్న దూతలు ఎవరైతే ఉన్నారో వారు భూమి మీదకి వచ్చి పాత నిబంధన కొత్త నిబంధనలో ఉన్న భక్తులైన వారికి దేవుడు తన వర్తమానాలు తీసుకొచ్చి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఆమె చెప్పే ఓకేనా? అయితే ఇప్పుడు భూలోకంలో ఉన్న మనుషులందరికీ కూడా దేవుడు తన వాక్యమునిచ్చి, తన వాక్యం అనేది తన యొక్క సేవకులైన వారికి ఇచ్చి, వారిని దేవుడు అన్నాడు కదా, ఇదిగో మీరు సేవకులే కాదు నా దూతలు ఆమేన్ అని చెప్పారు. నేను కూడా ఒక దూతను. ఈ దూత ఏం చేయాలంటే ప్రజలందరికీ కూడా వర్తమానములు చెప్పాలి. ఏంటి వర్తమానములు? ఎవరి గురించి వర్తమానములు? నా ఇంటిలో వర్తమానాలా, లేకపోతే వీధిలో వర్తమానాలా, లేదా ఆఫీసులో వర్తమానాలా, లేకపోతే కుటుంబాల్లో కలబులు కలిగిన వర్తమానాలా? కాదు. ఈ లోక వార్తలు నువ్వు చెప్పకూడదు అని యెషయా గ్రంథంలో దేవుడు చెప్పి ఉన్నారు. ఏం చెప్పాలి అంటే, దేవుడిని కలిగిన సోదరులారా, మీరు ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా వర్తమానాలు, నా విషయాలు బైబిల్లో ఉన్నాయని సేవకులను అభిషేకించి వారికి దేవుని వాక్యాన్ని ఇచ్చి వారి నోటిని పెట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే అందరి చేత ఆయన మాటను ప్రకటింప చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఆ వర్తమానం అందించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆ దూతలు ఎవరంటే దేవుని సేవకులే. ఆ దేవుని సేవకులే. ఈ సేవకులైన వారు ఎవరైతే ఉన్నారో దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే యేసు క్రీస్తు ప్రభువుని కూర్చి అనగా వర్తమానము ఏం చేస్తున్నారంటే అందజేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా, యేసు ప్రభువు క్రిస్మస్ హల్లెలూయా, క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా, యేసు ప్రభువు పుట్టెను. క్రిస్మస్ హల్లెలూయా, యేసు ప్రభువు పుట్టెను. పాపకారం పోయేటట్టు ఎదుగుగాను వచ్చెను. పాపకారం పోయేటట్టు ఎదుగుగాను వచ్చెను. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా, యేసు ప్రభువు పుట్టెను. క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలూయా, యేసు ప్రభువు పుట్టెను. హల్లెలూయా. యేసు ప్రభువు పుట్టడానికి గల కారణం ఏంటంటే మానవుల యొక్క అందరి జీవితంలో ఏ చీకటి అయితే ఉందో, ఏ చీకటి అనే పాపం ఉందో ఆ పాపాన్ని తొలగించడానికి ఆయన వెలుగుగా వచ్చిన వాడు. ఆ వెలుగును గురించి దేవదూతలు ఎవరి దగ్గరికి వచ్చారో తెలుసంటే కాపర్ల వద్దకి వచ్చారు. దేవునికి స్తోత్రం. కాపర్ల వద్దకు వచ్చారు. ఇక్కడ వాక్యంలో ఏమని తెలుసా? ఆ కాపర్లు దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఎక్కడికి వచ్చారు అంటే
గొర్రెలు కాసుకునేటువంటి వారి దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ ఈ లూకా సువార్తలో చెప్పడం మాటకి అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేసి తిరిగి వెళ్ళిరి. ఏమండి, ఇక్కడ విన్న వాళ్ళందరూ కూడా కూర్చున్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభు పుట్టాడు, యేసు ప్రభు నా కొరకే పుట్టాడు, యేసు ప్రభు నా పాపాల కొరకే పుట్టాడని నువ్వు విన్న తర్వాత, నీకు తెలిసిన తర్వాత, అది నీ భర్తకైనా నీ భార్యకైనా నీ పిల్లలకైనా మీరు ఆ వార్త విన్న తర్వాత మీరు చేయవలసిన పని కంటే దేవుని స్తోత్రించాలి. ప్రభువా నా జీవితంలో, ప్రభువా నా భర్త జీవితంలో, ప్రభువా నా పిల్లల జీవితంలో ఇదిగో నువ్వు జన్మించానని ఆ జన్మించిన వార్త మాకు వినబడింది, మా పాపములన్నింటినీ కడగడానికి వచ్చామట ప్రభువా అని మనం ఆయన్ని స్తోత్రించాలి, ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని కనపరచాలి అనే విషయం మీరు మర్చిపోకూడదని యేసు పేరిట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అయితే ఒక విషయం దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించిన దేవుని బిడ్డలారా, ఇప్పుడు గొర్రెల కాపరుల దగ్గరికి ఏమన్నారు? ఎవరు వచ్చారు? దేవుని దూతలు వచ్చారు. ఏమండి, ఆడ దగ్గరికి ఎందుకు రావాలి? ఆడకే ఎందుకు కనపడాలి? ఆడకే నేడు దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టి ఉన్నాడు అని ఆడకే ఎందుకు చెప్పాలి? ఊళ్ళో శాస్త్రులు లేరా? పరిచయులు లేరా? లేకపోతే మనలాంటి వాళ్ళు లేరా? లేకపోతే ఉన్నత కలిగిన వాళ్ళు లేరా? గవర్నర్ లేడా? ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు లేరా? ఆడ దగ్గరికి వెళ్ళి చెప్పడం అంటే ఏదో ఒక కారణం ఉందే. ఆమె చెప్పండి, ఆమె కారణం లేకుండా పామర్లకు, దిక్కులేని వాళ్ళకి, పనికి మానవాళ్ళకి ఆ వర్తమానం వాడి దగ్గరికి వెళ్ళిందంటే ఏదో గొప్ప కారణం ఉంది. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, దూతలు ఆ వర్తమానము కాపర్ దగ్గరికి రావడం జరిగింది. ఏమండి, అయితే ఇక్కడ సందర్భం మళ్ళీ మారిపోతున్నారు. ఏంటంటే వెళ్ళి ఇక్కడికి ఆడకి వచ్చిన తర్వాత వాడు చెప్పిన వర్తమానాన్ని తిరిగి ప్రజలందరికీ చెప్పడానికి వెళ్తున్నారు. అయితే గొర్రెల కాపర్లకే ఎందుకు చెప్పాలి? అదే కదా నా పాయింట్, అదే కదా. అయితే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఇంటికి వెళ్ళాలి. 2 సార్లు మీటింగ్కి వెళ్ళారు, వాక్యం చెప్తూ గొర్రెల కాపర్లకే ఎందుకు దేవదూతలు వచ్చి చెప్పాలి అనేది ఆలోచనకి పాస్టర్ వెళ్తూ కారణం ఉంది అన్నారు. కానీ ఆ కారణం ఏంటో చెప్పలేదు. చెప్తారేమో అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఆ కారణం ఏంటో నేను ఈ రోజున మీతో నేను పంచుకోవాలనుకున్నాను. ఆ పాస్టర్ గారిని అడిగాను కూడా, కారణం ఏమిటి అని. డిస్కషన్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మంచి చెడ్డలు తెలుసుకునేది ఒక గరీబు మాకు కావాలి కనుక. అయితే ఇక్కడ కాపరు, ఏ కాపరు ఒకసారి మీ దగ్గర నాకు సమాధానం కావాలి. ఏ కాపర్లు చెప్పాలి? గొర్రెల కాపర్లు నాయన చూడండి. ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి ఎవరు ఎందుకు వెళ్ళింది అంటే రేపొద్దు మీకు చాలా అవసరం. చాలా మంది పాస్టర్ గారుల దగ్గర ఈ యొక్క వర్తమానం చెప్తూ ఉన్నారు, కానీ ఎందుకు ఆ దగ్గరికి వెళ్ళింది, ఎందుకు అక్కడ చెప్పాలి? గొప్ప ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర జరుగుతున్న ఏ దగ్గరికి ఎందుకు వెళ్ళాడనే కారణం కూడా ఆగిపోయినట్టు వాళ్ళు చాలా ఉన్నారు, కానీ నేను ఆగను చెప్తాను. అయితే ఈ కాపర్లు గొర్రెలను ఏం చేసుకుంటారు? కాచుకుంటారు. ఈ గొర్రెలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. అయితే
ఇశ్రాయేలీల దేశంలో ఏనండి జాగ్రత్తగా, ఇశ్రాయేలీల దేశంలో గొర్రెలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకు చెప్పమంటారా? ఇశ్రాయేలీల దేశంలో ఏమున్నాయంటే దేవాలయం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. ఏముందండి? మనుషులు చేసిన ప్రతి అతిక్రమం, పాపము, దుర్మార్గత, దొంగతనము, ఇలాంటి ఏ పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుని ఆలయంలో యాజకుడు అనేవాడు ఒకడు ఉంటాడండి. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఆలయంలో యాజకుడు ఎవరుంటే ప్రధాన యాజకుడు ఒకటి, ఏనాటిలాగా 2 యాజకుడు, లేవీయులు, 3 కేటగిరీ వాడు ఇక్కడ ఉంటారండి. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైనా? 3 కేటగిరీ. ఒకటి ప్రధాన యాజకుడు, ఆ ప్రధాన యాజకుడి కింద యాజకుడు ఉంటాడు, లేదా యాజకులు ఉంటారు. ఈ యాజకుల కింద, ప్రధాన యాజకుల కింద లేవీయులు ఉంటారు. వీళ్ళు ఎవరంటే, ఈ 3 కేటగిరీ వాడు ఎవరంటే లేవి గోత్రికులు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లేవి గోత్రికులు అనే వాళ్ళు దేవుని గుడారంలో కానీ, దేవుని ఆలయంలో కానీ ఆయా రకరకాల పాపాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, వాళ్ళ మీద ఉన్న పాపాలని పోవడానికి గొర్రెలను తీసుకుని వచ్చి ఆ రక్త ప్రోక్షిస్తారు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? వెనకాల వాడికి అర్థమవుతుందా? కనుక తెస్తారు, గొర్రెలు తెస్తారనమాట. ఇది దేవుడు బలి అర్పణ, గొర్రెల ద్వారా బలి అర్పణ, నైవేద్యముల ద్వారా బలి అర్పణ, ధూప నైవేద్యముల ద్వారా బలి అర్పణ, ఈ విధంగా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. 5 రకాల యొక్క అర్థాలు ఉన్నాయి. వాటిలో దేవుని ఆలయంలో ఉండి యాజకుల దగ్గర తీసుకుని రావడం జరుగుతుంది. వారు తీసుకొచ్చి, అయ్యా నేను నా విషయంలో పాపం చేశాను, నా పాపం నిమిత్తము ఇక్కడ మీ దగ్గరికి గొర్రెలు తీసుకొచ్చాను, మేకను తీసుకొచ్చాను, పశువు తీసుకొచ్చాను. దాని రక్తం ఏం చేస్తారంటే బలిపీఠం వద్ద బలి అర్పించి రక్త ప్రోక్షించి నా పాపముల నిమిత్తము, నా భార్య పాపముల నిమిత్తము, నా యొక్క బిడ్డల పాపముల నిమిత్తము, ఇలా రకరకాల పాపముల నిమిత్తం చెప్పి ఆ రక్త ప్రోక్షణ జరుగుతుంది. దేవుని స్తోత్రం. పాస్టర్ గారు ఆ బలి అర్పణకి, ఆ గొర్రెలు కాపటికి ఇప్పుడు మీరు చెప్పేదానికి ఏమైనా సంబంధం ఉందా అనే మాట మీకు మీరు అనుకోకున్నాను నేనే అని ఉంది. దేవుని స్తోత్రం. అయితే ఎలా ఉంది అని అంటే దేవుని పిల్లరా, ఇదిగో ఆ గొర్రెల దగ్గరికి సామాన్యమైన మన పాపం చేస్తే మనం అందరం ఆ కాపర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఒక గొర్రె కావాలి ఏనండి, ఇలా వెనకాల వాళ్ళు, నాకు ఒక గొర్రె కావాలి, నేను పాపం చేశాను, రక్త ప్రోక్షణ కొరకు పాపం చేశాను, దాని రక్త ప్రోక్షణ కోసం నా పాపం కడిగి వేసుకోవడానికి గొర్రె కావాలి అని. నా భార్య పాపం చేసింది, నా బిడ్డలు పాపం చేశారు, నేను పలానా పాపం చేశాను, పలానా అధికారం చేశాను. ఈ విధంగా ఆ యొక్క ప్రాంతంలో ఉన్నది, ఆ దేశంలో ఉంటారు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గొర్రెల కాపర్ దగ్గరికి గొర్రెల కొరకు వస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. అతనేనా అసలు విషయం చెప్పుకోకుండా గొర్రెల కాపర్ దగ్గరికి వెళ్ళారు అని ఏదో చెప్పుకుంటూ వెళ్తారు. గొర్రెలు కాపర్ దగ్గర ఇంటికి వెళ్ళారంటే వాళ్ళ దగ్గర గొర్రెలు ఉన్నాయి, మళ్ళా వినాలి చూడండి. గొర్రెలు అంటే ఏ గొర్రె పడితే ఆ గొర్రె తెచ్చుకోవడానికి కుదరదు. మళ్ళా విన్నారా మా సోదరులారా? ఏ గొర్రె పడితే ఆ గొర్రె తెచ్చుకుంటే కుదరదు. గొర్రెలు అమ్ముకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ప్రత్యేకమైన గొర్రెలు ఉన్నాయంట. నేనేనండి దేవునికి అర్పించడానికి, అర్పణ చేయడానికి ప్రత్యేకమైన గొర్రెలు కావాలి. ఆ గొర్రెలు కాసే వాళ్ళ దగ్గరే ఉంటాయండి. ఏంటి ప్రత్యేకమైన గొర్రెలు అంటే, ఆ గొర్రెలు అండి ఏ పాపం నుంచి కూడా ప్రత్యేకంగా మేపుతారు. అక్కడ దేవుని స్తోత్రం చెప్పండి. అర్థమవుతుంది మీకు? అర్థమై ఉంటుంది అలవాటండి. ఆ గొర్రెలు ఎటువంటి మచ్చ, డాగు, కళంకము లేని కన్యక కలిగిన
కలిగే పుట్టేలు కానీ మగ పుట్టేలు కానీ అవి ఏ విధమైనటువంటి సంభోగములు లేని చక్కటి వాటిని ఏం చేస్తారు, ప్రత్యేకంగా వాళ్ళు రేపుతారు. దేవునికి స్తోత్రం. అలా చూపుతారా? మీకు అర్థమై ఉంటుంది, ఇంకా చాలా మందికి అర్థమై ఉంటుంది. వీటిని ప్రత్యేకంగా మేపుతారు. ఆడగోళ్ళు ఆడగోళ్ళుగా మేపుతారు, మగ్గోళ్ళుగా మేపుతారు. బయటకు తీసుకెళ్ళినా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాటిని నిష్టగా, చాలా నిష్టగా, పవిత్రంగా ఉండే గొర్రెలుగా వాటిని ఏం చేస్తారు, వాళ్ళు కాపాడుకుంటారు. దేవుని స్తోత్రం. ఆ గొర్రెల కొరకు ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి, అయ్యా నాకు ఈరోజు బరికొరకి గొర్రె కావాలి, గొర్రె పుట్టేది కావాలి అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళు ప్రత్యేకంగా మేపుతున్నారు, ప్రత్యేకంగా గొర్రెలు తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి అమ్ముతారు. దేవుని స్తోత్రం. సరే అంతే అమ్మారు కానీ ఏమండి మళ్ళీ మొదటికి వస్తే మళ్ళా దానికి యేసు ప్రభు మరి రక్షణ గురించి చెప్పడానికి ఏంటి కారణం అని అంటారా అంటే ఒక కారణం ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, క్రీస్తు పుట్టెను. అయితే దేవుని బిడ్డలారా, హిందువులు కానీ మహమ్మదీయులు కానీ క్రైస్తవులు కానీ అసలు ఎవరైనా కావాల్సిన ఊరుతున్నా వీళ్ళందరి పాపములు పోవడానికి, వీళ్ళందరూ పాపము పోవడానికి కొండలెక్కుతూ ఆయా చోటలకు వెళుతూ అర్పణ అర్పిస్తూ, బలు అర్పిస్తూ, నైవేద్యాలు పెడుతూ, అన్నదానాలు చేస్తూ, గోదానాలు చేస్తూ, ఇలా వస్త్రదానాలు చేస్తూ, ఇలాగా వారి వారి యొక్క అనగా అర్పణ ద్వారా, కానుకల ద్వారా, మొక్కుబడి ద్వారా ఎన్నో చోట్ల ఎక్కడెక్కడో ఉన్నాడని చెప్పేసి వారు తిరుగుతూ వెళ్ళి అక్కడ అర్పణ అర్పిస్తున్నారు. కానీ వారి పాపములు మాత్రం ఏమయ్యాయి, అలాగే ఉంచబడ్డారు. అంటే వారి పాపములకు ఏం కావాలి అంటే రక్తం కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకి స్తోత్రం చెప్పండి. ఏం కావాలి, ఏం కావాలి మరి అనగా రక్తం కావాలి. అయితే ఒక విషయం మీరు గమనించండి కదా. అయితే ఈ రక్తము కావాలంటే ఎవరు రావాలి, పవిత్రమైన దేవుడు కావాలి. పవిత్రమైన దేవుడు కావాలి. పవిత్రమైన దేవుడు కావాలి అని అన్నాను చెప్పారని ఎవరన్నా మనస్తాపం గురి చేస్తున్నాను మీరు అనుకోకండి. అంటే పాపము లేనివాడు పవిత్రుడును నిష్కలంకుడును అనండి. పాపంలో చేరినవాడు మనుషుడైనా దేవుడైనా ఎవరైనా ఉన్నారా అంటే కామ, క్రోధ, లోభ, మద, మత్సరములు కలిగినట్టు వాళ్ళు దైవములని, గురువులని, మనుషులని, అలాంటి వాళ్ళని ఎంతో మందిని మనం చూస్తున్నాం. వాళ్ళు నేను ఏ విషయంలో వాళ్ళు విమర్శించలేదు. కానీ వీరందరూ మారాలని ఉద్దేశంతోనే ఈ విషయాన్ని నేను మాట్లాడడం జరుగుతుంది. కనుక ఇలాంటి పరిస్థితులు ఎవరు లేరు. కానీ 10 అవతారాల్లోనూ ఏ అవతారంలో కూడా ఇలాంటి నిష్కల్పులు ఎవరు కూడా, నిర్దోషులు ఎవరు కూడా కనపడరు. కానీ 11వ అవతారం భూమి మీద జరిగింది. అది 11వ అవతారం కాదండి. మళ్ళా మీరు 10 అవతారంలో ఒక్కడనుకుంటున్నారేమో. కానీ 10 అవతారం ఒకటి కాదు. కానీ 10 అవతారాలు అన్నీ ఉన్నాయి. కానీ 11వ అవతారం కింద వచ్చాడు. అది అవతారం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఆయన 11వ అవతారం కింద వచ్చినప్పుడు ఈ 10 మందిలో ఆయన ఒక్కడిగా చేర్చబడలేదని దైవ గ్రంథాలు, అనేక గ్రంథాలు చెప్తున్నాయి. దేవుని వారులారా, అయితే 11వ అవతారం అని ఈ 10 అవతారాల తర్వాత మరి ఈ అవతారం ఏంటి అని మనం లెక్కేసుకుంటే ఈ 11వ అవతారం కనబడుతుంది. ఈ అవతారమే బైబిల్ గ్రంథంలో ఆయన గురించి చాలా విషయాలు చెప్పబడ్డాయి. అవన్నీ చెప్తే ఇప్పుడు నాకు తెమదు. కనుక దేవుని వారులారా మీరు గమనించండి. ఆ 11వ అవతారమే మన ప్రభువు యేసుక్రీస్తుని చెప్తూ
ఆయనే పాపము లేని ఏంటండి దేవుని గొర్రె పిల్ల. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక పాపము లేని గొర్రె పిల్ల రక్తం ఏం చేసిందంటే మనుషులు అందరి యొక్క పాపాలను ఏం చేసింది, కడిగింది. ఈ రోజున నాకు పుట్టిన పిల్లలు, ఆడకు పుట్టిన పిల్లలు, నీకు పుట్టిన పిల్లలు, ఆడ పిల్లలు, ఇలా నా పిల్లలు అందరు భూలోకంలో అందరూ కూడా ఏంటి పాపము. ఎందుకంటే జన్మ పాపము, కర్మ పాపము అనేది మానవులు అందరిలో ఉంది కనుక ఈ యొక్క ఆదాము నుంచి వచ్చినట్టు ఈ పాప పంకేళ్లము లేక ఈ పాపం అంతటిని కూడా విడుదల చేయడానికి యేసు అనేది దేవుని గొర్రె పిల్ల. యోహాను అంటాడండి తన శిష్యుని చూసి, ఇదిగో వస్తున్నట్టు వాడు అని పేరు అనగా అదిగో వస్తున్నవాడు ఎవరో తెలిసింది, ఆయన చెప్పులు వారు కూడా నేను ఇప్పడానికి అనగా అర్హులు కాదు, కానీ ఆయన లోక పాపములను మోసుకుని వెళ్ళేటి గొర్రె పిల్ల. అసలు ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఎవరినా చెప్పండి. అయితే మళ్ళా కొంచెం వెనక్కి వెళ్తున్నానండి, మంచిది వెనక్కి వెళ్ళాలి. ఎందుకు వచ్చాను వెనక్కి వెళ్ళాలి. అయితే ఆ గొర్రెల కాపర్లు ఎవరంటే యూదులైన వారిలోని కొంతమంది గొర్రెల కాపరులుగా ఉంటారు. ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి ఏం చేయాలంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు 10 గోత్రాల వారు వాళ్ళ పాపం నుంచి గొర్రెలు వెళ్తారు. అక్కడ ఆ గొర్రెలు తీసుకుని వెళ్తారు. అయితే దేవుని పిల్లలారా ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి ఎవరు వచ్చారు? ఎవరు వచ్చారండి? దేవుని దూత వచ్చింది. అక్కడ మాట్లాడితే ఎవరు? నిన్ను నన్ను ఒక 4 రోజుల్లో ఒక వర్తమానం విన్నాను. గొర్రెల కాపంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క పిచ్చి మాలకు వాళ్ళ వాక్యం చదువుకున్నట్టు లేదు. దేవుని దేవుని యొక్క గొర్రెల కాపంతో దేవుడు మాట్లాడుతున్నాడ. అసలు దేవుని యొక్క మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఏంటని ఆలోచన లేకుండా గొర్రెల కాపంతో మాట్లాడుతున్న దేవుడు కాదు. దేవదూతలు మాట్లాడడానికి కష్టంగా రాయబడితే నువ్వు ఏం బోధకుడున్నాను ఆ దగ్గరికి అందరూ కూడా చిక్కు లేకుండా పెడుతున్నారండి, చిక్కు లేకుండా మాట్లాడుతున్నారండి. దేవుడు ఇలాగే నుంచి మాట్లాడతారు. వాడికి వాక్యం ఏంటో తెలియదు, వాక్యం విధానం తెలియదు. దేవుని స్తోత్రం చెప్పండి. అలాంటి వాడు తెరాచి వచ్చింది, తలదెక్కుతుంది, కొంచెం మైండ్లో కొన్ని విషయాలు గ్యాప్ ఉండవు, కొన్ని నిమిషాలు గ్యాప్ ఉంటాయి. ఏం తప్పు చెప్పానంటే అసలు తప్పు చెప్పలేను, అసలు ఇవన్నీ తప్పు చెప్పను, తప్పు చెప్పేవాడిని మాత్రం నేను క్షమించను. కనుక ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. అక్కడ మాట్లాడిన దేవదూతలు, దేవుని స్తోత్రం, వర్తమానం తీసుకొస్తుంది దేవదూతలు. దేవుడు వాళ్ళతో మాట్లాడాడని చెప్పాడు. ఆ దేవుడి మాట వాళ్ళు ఏం చేశారంటే అలాంటి ఎన్నానని చెప్తున్నాడండి. లేదు తప్పు. ఇలాంటి తప్పులు ఎన్నో బైబిల్ గ్రంథం నుంచి చెప్తుంటారు. మరి కొంతమంది ఏమంటారంటే అక్కడికి అనగా అక్కడ దూతలు గొల్లల దగ్గరికి ఎవరి దగ్గరికి గొల్ల దగ్గరికి ఏం వెళ్ళలేక అక్కడ గొల్లలనే వాడు ఇజ్రాయెల్ దేశంలో లేదు, అందరూ యూదులే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆ మత మనవాడు ఏం చెప్తారో అర్థం కావట్లేదు. మన దేశంలో ఎవరు ఇండియన్స్ ఉన్నారు, ఆయన ఇజ్రాయెల్ దేశంలో ఎవరున్నారు, యూదులు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ ఉంటారు. కనుక వారు అలాగే ఉంటారు. కనుక దేవుని యొక్క బిడ్డలను గమనించండి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుందండి. దేవుడు అక్కడ ఏమి రాయించాడు ఆ మాట చెప్తేనే నీకు ఆశీర్వాదం. ఆ మాటలు ఇప్పుడు నేను చెప్పిన మాట కదా మీరు అందరూ వింటారు. చెప్పండి, నేను చెప్పిన మాట కదా మీరు అందరూ వింటారు. ఎన్న మాటలే కదా పట్టుకోవాలని చెప్పారు. మరి చెప్పింది తప్పైతే అది ఎంత దేవుని దృష్టిలో ఎంత భయంకరమైందో ఆలోచించేది. ఇలాంటి బోధకుల్ని పోజేసుకుంటున్నారండి. ఇళ్ళంట అంటే వీధులమ్మట అనేక చోట్ల పోజేసుకుని వారి జీవితాలు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? ఆత్మీయంగా పడగొట్టుకుని ఆత్మీయంగా పడిపోయి దేవుని రాకడ వరకు సిద్ధపాటు లేనిగా జీవితాలు వారి జీవితాల్లో ఉంటున్నారు. దయచేసి ప్రియులారా, ఇదిగో ఇక్కడికి కాపర్ల దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే వాడి దగ్గర పవిత్రమైన గొర్రెలు ఉన్నాయి కానీ అందుకే దేవుడు ఎవరికి వర్తమానం చెప్పాడు? కాపర్లకు వర్తమానం చెప్పాడు. అసలు విషయం దేవుని స్తోత్రం. కాపర్లారా మీరేం చేస్తారంటే ఇదిగో దావీదు పట్టణం ముందు
నేడు రక్షకుడు పుట్టాడు అంటే ఎందుకు పుట్టాడు రక్షకుడు అంటే ప్రతి మనిషి యొక్క పాపములు క్షమించబడితే అనగా రక్షణ. ఆ రక్షణ ఎలా వస్తుంది? రక్తం వల్ల వస్తుంది. కనుక మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మరి దేని కొరకు వస్తారు? గొర్రెల కొరకు వస్తారు. అయితే మీరేం చెప్పాలి? దాంట్లో భావం ఇక్కడ అది రాయలేదు కానీ అది కూడా చెప్తున్నాను అనమాట. అది రాయలేదు కానీ గొర్రెల కాపర్లుగా వర్తమానికి వచ్చిందంటే గొర్రెలు కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలంటే గొర్రెలతో ఇంకా పని లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం లేదు, ఏం చెప్పాలి? రక్షకుండు ఉదయించినాడట మన కొరకు పరమా రక్షకుండు ఉదయించినాడట అని చెప్పాలి. ఎక్కడ ఉదయించాడు? దావీదు పట్టణమందు బెత్లెహేములో ఉదయించాడు. ఆయన ప్రతి మానవాళి కొరకు, ప్రతి యొక్క వ్యక్తుల కొరకు, భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి జనాల కొరకు, అనగా పాపంలో ఉన్న ప్రతి భక్తుల కొరకు అనగా ఒక ఆయన పుట్టాడు. ఆయనే యేసు క్రీస్తు. దేవుని స్తోత్రం. ఎవరండి? యేసు క్రీస్తు. ఇంకా దేనితో పనిలేదు? గొర్రెలతో పనిలేదు, గొర్రె పొట్టేళ్లతో పనిలేదు, గొర్రెల యొక్క అనగా రక్తంతో పనిలేదు. ఆయన దగ్గరికి వెళ్ళండి. ఆయన ఎప్పుడో చెప్తానన్నాడు, ఆయన ఎప్పుడో పుడతానన్నాడు. ఆయన పుట్టాడు. ఆయన ఎక్కడున్నాడంటే బెత్లెహేములో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడా? ఎంత ఎంత చెప్పండి. బెత్లెహేములో పుట్టాడు లేదా? బెత్లెహేములో అన్నా చాలా మంది ఏమంటున్నారు? పశువుల ఆకలి అంటున్నారు. కొంతమంది ఎలా అంటున్నారు? సత్రంగా అంటున్నారు. కరెక్టేనా? ఈ రెండు కూడా కరెక్ట్ కాదు. నజరేతులో కూడా పుట్టాలి, కరెక్ట్ కాదు. కానీ పుట్టడం మాత్రం బెత్లెహేములో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అంటే దేవుడి చిత్తం అయితే ఇంకా దేవుడు ఆరోగ్యం పుట్టాలో కదా నేను చెప్తే ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో ఆయన పుట్టాడు. కానీ పశువుల పాకలో కాదు, రెండోది సత్రంలో కాదు. దేవుని స్తోత్రం. ఎక్కడ పుట్టాడు అంటే దేవుని చిత్తం అయితే, దేవుడు మాట్లాడమంటే నేను అక్కడక్కడ చెప్పే వాక్యాల్లో తప్పనిసరిగా ఆ విషయాన్ని ఆయన ఎక్కడ పుట్టాడో మీకు నేను తెలియజేయడానికి దేవుని దగ్గర ప్రార్థన చేసి నేను సిద్ధపడతాను. దేవుని స్తోత్రం. దీని ద్వారా మనం ముగించుకునే టైంలోకి వచ్చేసాం. ఏం జరిగిందంటే ఇక్కడ ఈ కాపర్లు ఏమన్నారు? ఇంకా అక్కర్లేదు. ఏమక్కర్లేదు? ఏమక్కర్లేదు చెప్పండి. కొన్ని అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? మీ కొరకు ఒకడు రక్తం మార్చడానికి వచ్చాడు. ఇంకా ఈ గొర్రెలనే రక్తంతో పనేంటి? అదైనా అసలు కారణం ఇది. గొర్రెల కాపర్లతో మాట్లాడడానికి కాదు ఇదే. గొప్ప గొప్ప వాళ్ళు వాళ్ళతో మాట్లాడితే కుదరలేక ఆ దగ్గర గొర్రెలు ఉన్న పవిత్రమైన గొర్రెలు, ఆ గొర్రెల కొరకు వెళ్ళినప్పుడు వదిలినారా దేవుడు పుట్టాడు, యేసు పుట్టాడు అని చెప్పి ఆ యొక్క మరి వర్తమానం వాళ్ళకి చెప్తుంది. వాళ్ళు ఏం చేశారు? అంతటా చదవదు, అంతటా ఒకసారి ఆయన అందరూ చూడండి, అందరూ చూడండి, సైలెంట్గా చూడండి. నేను చూస్తారా? చూస్తారా? ఇక్కడ ఏమన్నా కన్న వాటిని విన్న వాటిని ఎవరైనా వాటిని ఎవరు చెప్పిన విన్నాడు? జ్యోతి చెప్పారు. ఏం చెప్పారు? అక్కడ రాయలేదు కానీ ఇలా ఒకసారి చూడండి. విన్నారు. ఏది విన్నారు? వాడు చెప్పింది ఇంకా గొర్రెలతో పనిలేదని చెప్పండి, ఆ గొర్రెల యొక్క రక్తంతో పనిలేదని చెప్పండి. ఇంకా చెప్పాలని చాలా ఉన్నాయండి. బోర్డు చెప్పారు. అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఊళ్ళోకి వచ్చి అందరి దగ్గరికి వచ్చి ఏం చేశారంటే నాకు దూతలు కనపడ్డాయి, రాయి పట్టుకుని చూడంట, ఈ కాడిని మీరు గొర్రెల కాడికి రాకండి, గొర్రెల కొరకు పలకండి,
ఆ రక్తం అర్పించకండి, వాటి వల్ల మనకి పాపం పోవట్లేదు. యేసు అని రక్షకుడు పుట్టాడు, ఆయన రక్తం ఒక రోజున ఆయన బలి ఏం జరుగుతుంది అనగా యెరూషలేములో కొలుకొత్త పడడం జరుగుతుంది. ఆయన చచ్చిపోతాడు, రక్తం కాదు. ఆయన రక్తం వల్ల ఏం జరుగుతుందంటే మనందరి పాపాలు పోతాయి అని వర్తమానం వాడు తీసుకొని చెప్పారు. కానీ అవన్నీ రాయలేదు. కానీ అవన్నీ మరి నేను ఎలా చెప్పానంటే పరిశుద్ధాత్మ అందుకని పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన సేవకుడు దగ్గరికే వెళ్ళాలి. ఆ సేవకుడు యొక్క వర్తమానాలు వినాలి. ఆయన ప్రార్థన శ్రద్ధగా ఉండాలి. కనుక ఏం చెప్పాడు? కన్నా ఎన్న వాటిని అనుసరంగా అంతటా అవును ఆడతో చెప్పబడినవి విన్న వాటిని కళ్ళతో ఏదైతే అక్కడ చూశారంట అద్భుతాలు చూపించాయంట. దేవుని మహిమపరచు చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళారు? అసలు బెత్లెహేము వెళ్ళారంట. బెత్లెహేము ఇంటికి వెళ్ళారు. బాలుడైన ఎవరైనా బాలుడైన యేసు చూడడానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం. యేసు ఎక్కడ ఉన్నాడండి? యేసు ఎక్కడ ఉన్నాడు? బాలుడైన యేసు ఎక్కడ ఉన్నాడు? బెత్లెహేములో ఉన్నాడు. అక్కడ యేసు మరి ఉన్నారు. మరి జ్ఞానులు అనేవారు యేసు ప్రభు చూడడానికి వచ్చారు కదా. అప్పుడు ఎక్కడ ఉన్నాడు యేసు ప్రభు? బెత్లెహేములో లేడు. దేవుని చిత్తమైతే ఎక్కడికి వచ్చారు? మళ్ళీ అక్కడ ఎక్కడ ఉన్నాడో వాళ్ళకి కానుకలు అక్కడ చెప్తారు. మనం అప్పుడప్పుడు బ్యానర్లో చూస్తాం కదా, ఏరియాస్ ఉన్నాయి. బ్యానర్లో చూస్తారు కదా, బయట పడి ఎక్కడ చూస్తారు. అక్కడ ఏం చేశారు? మరియమ్మ గారు, యేసు గారు, రెండేమో గొర్రెల పిల్లలు, అక్కడ నలుగురేమో గొర్రెల కాపర్లు, ముగ్గురేమో జ్ఞానులు, మావాడ రెడ్డిలో కొంతమంది దేవదూతలు, ఇలా అందరూ అక్కడ ఉన్నారు. అందరూ ఒకసారి కూడుకున్నారా? బైబిల్లో ఉందా? ఆ ఫోటోలు పెట్టిన వాళ్ళు అందరూ మాసు చేస్తున్నారండి. మాసుగారు కూడా ఇదిగో అని చెప్పేది కిటికీ ఇదిగో జాబుతా, ఇదిగో ఇక్కడ యేసు పుట్టాడు, ఇదిగో ఇక్కడ జ్ఞానులు వచ్చారు, ఇదిగో ఇక్కడ ఎవరొచ్చారు, వాళ్ళొచ్చారు, వీడొచ్చారని ఆయన మాటలు చెప్పి లేదు. ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో చేరారో యేసు ప్రభువుకి బైబిల్లో రాయబడింది. దేవుని చిత్తమైతే మరొక వర్తమానాల్లో మనము వినడానికి ఇష్టపడతాం. ఏమంటారు? చెప్పిమంటారా? చెప్పమంటే తర్వాత చెప్పిస్తారు. మీరు కూర్చోలేరు కదా. అందరూ స్తోత్రం చెప్పండి. కనుక ఇవన్నీ కూడా అబద్ధాలు. ఈ ఫోటోలో ఉన్నాయని అబద్ధాలు. ఫోటోలు దండం పెట్టకండి. వేసుకోవడంతో దండం పెట్టండి. కనుక వాక్యం అనేది మీ ఇంట్లో పెట్టుకోండి. అది అర్థంగా కనుక అదంతా కూడా అబద్ధం. నువ్వు నేను కల్పించి వ్యాపారాల కొరకు దాన్ని ప్రింట్ చేసి అమ్ముకోవడానికి ఏం చేస్తారు? అవన్నీ అన్ని కూడా పెట్టి చేస్తున్నారు. కనుక యేసు ప్రభువుని చూడడానికి కాపర్లు వెళ్ళిన చోటు వేరు, గొర్రెలు కాపర్లు అనగా చేసిన చోటు వేరు, ఇలాగా అదే జ్ఞానులు వెళ్ళిన చోట వేరు. ఇలాగా ఇవి అన్ని కలిపి ఒక దుక్కున మాత్రం మీరు అందరూ కూడుకున్నారు, చేశారు అనే మాట పచ్చి అబద్ధం. అందుకని అందరూ ఏం చేస్తారు? ఆమె చెప్పండి. అయితే ఇక్కడికి గొర్రెల కాపుల దగ్గరికి వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఎన్న వాటిని కన్న వాటిని గురించి బాబాయ్ రావద్దు, చేయొద్దు, దయచేసి మీరు గొర్రెల మీద ఆశ పెట్టుకోకండి, వాటి రక్తం వలన ఆశ పెట్టుకోకండి. మనుషుల యొక్క రక్తం కానీ, గొర్రెల రక్తం కానీ, పశువుల రక్తం కానీ ఇవన్నీ పాప క్షమాపణ ఉండదు. కానీ యేసు అనేవాడు ఒకడు పుట్టాడు. ఆయన పుట్టాడు వర్తమానం మాకు వచ్చింది. అవి చెప్పడానికి మేము బెత్లెహేముకి వచ్చాము. తిరిగి ఏం చేస్తున్నారు? తిరిగి వెళ్ళిపోతున్నారు. స్తోత్రం చేసి వెళ్ళిపోతున్నారు. దేవుని స్తోత్రం. అందరికీ అర్థంగా ఇది కారణం ఏమిటి? ఆ దగ్గరికి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి వర్తమానం చెప్పారు. కారణం ఏంటంటే ఆ కారణాలతో చెప్తే కొంచెమైనా మీరు ఏం చేస్తారు? మాస్టర్లు కాకపోయినా మాస్టర్ల వల్ల 10 మందికి మీరు ఏం చేస్తారు? చెప్పండి, ఏం చేస్తారు? 4 యేసు మాటలు చెప్తారు. దేవుని స్తోత్రం. దేవుడు ఈ మాటలు మన అందరిలో ఈ యొక్క మన ఇరుకులో ప్రభు
అభివృద్ధి పరిచి ఆశీర్వదించును గాక.